ప్రస్తుతం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళ లైవ్ చూద్దాం. ఇదివరకన్నా సైబర్ సెల్స్ ఉన్నాయి, అంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది, అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏదో అది తెలియక కుర్రోళ్ళు సరదాగా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. నిన్న ఆర్టీసీ బస్సులో, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. అది వివరంగా వాసు చెప్తాను, ఎక్కడ ఏంటి అది వివరంగా వాసు చెప్తాను. అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారో దీనికి కూడా సహకరించి మా సినిమాని, ఎందుకంటే ఇవాళ పాప సక్సెస్ తోటి కుర్రాళ్ళు అటు ఇటు పరిగెడుతూ మధ్యలో దీన్ని మేము అక్కడ చూసాము, మేము ఇక్కడ చూసామని అంటుంటే వీళ్ళు పాపం డల్ అయిపోతున్నారు. నేను లైఫ్లో బోల్డ్ చూసేసాను. ఇవాళ ఈ కుర్రోళ్ళందరూ నా చుట్టూ ఉత్సాహంగా ఈ సినిమా హిట్ అయిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు. అందుకని దయచేసి దీంట్లో మిమ్మల్ని సహకరించమని కోరుతున్నాను. కట్టిండు ఆల్రెడీ వాళ్ళు వర్క్లో ఉన్నారు, చాంబర్ వర్క్ చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ అన్నిటికీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ చాంబర్ సరిపోతే ఇంకో ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం. మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదండి. గీతార్స్ ఆల్వేస్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు కూడా. పైరసీ తగ్గిపోయిందండి, అవసరం లేదు. అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ 2 yearsగా పైరసీ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి. అంతకుముందు మేము అందరం చేసిన కృషి, గీతా గోవిందం అప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుండి ఉంటుంది అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది. మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి, చాంబర్ సపోర్ట్తో కానీ అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన ఛాంబర్లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం, అయితే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 years నుంచి. అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 months నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను అందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్ నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను, అరవింద్ గారు, మీ అందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రింపగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి, ఇసుకలో పడి, ఇన్ని కష్టాలు పడి మేము అందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి కానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక. ఇప్పుడు గీత గోవిందప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్, అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది, అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న గీత ఆర్ట్స్కి వచ్చి అరవింద్ గారిని, నన్ను, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేము ఏం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి,
దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు. చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. వన్స్ మేము కేసు లాంచ్ చేసాక ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే మేము అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని? అసలు ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేటు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు. ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ వెళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం, మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి, ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది, మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలం. ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్లో ప్లే చేస్తున్నా లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా, లేదు ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఇట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా, లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి. 9573225069. మీరు చేయవలసింది ఒకటే, అభిమానులందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి. ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబరు కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి. అది పంపిస్తే ఒక్క సాక్ష్యం చాలు మేము కేసు ఫైల్ చేయడానికి. 100% నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద, దాంట్లో డౌట్ అయితే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే. ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది. సో దయించి మీరు ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో 9573225069. ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిచ్చాము. నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగళ్ళు ప్రమోట్ చేస్తున్నాము. అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది. ఏం పర్లేదు, ఒక 1 వీక్ 2 వీక్స్ కష్టపడండి. ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి. మిగతా విషయం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ లవ్ స్టోరీ సార్. ఇందులో స్టారు లేదు, వారు లేదు. చిన్న లవ్ స్టోరీ కదా ఇది. దీన్ని పెద్ద హడావిడిగా పెద్ద రిలీజ్ చేసి దీన్ని ఇంకొక ఆపోజిట్గా రిలీజ్ చేసి అట్లాంటిది ఏం జరగలేదు కదా ఈ సినిమాకి. అందుకంటే పైరసీ ఆ పోటీల్లో ఎవరన్నా అలా లీక్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ ఎ క్రైమ్.
ఇప్పుడు అంటే దీనికి ఓవర్సీస్ కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది దీనికి. ఇది ఓవర్సీస్ కాపీ, బేస్ వచ్చి ఓవర్సీస్ కాపీ. అది ఫైండ్ అవుట్ అయింది ఎక్కడ ఏంది అనేది ఫైండ్ అవుట్ అయింది. ఆ పనిలోనే ఉన్నాం మేము. 100% ఓవర్సీస్ కాపీ నుంచి వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం. సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది. సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు, ఆ వల్ల చిక్కుకోవద్దు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్. ఏ ఫోన్లో ఇది ఉన్నా కూడా ఐపీ మీరు ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీ టు ట్రేస్. అది ఇంతకుముందు పైరసీ వచ్చినప్పుడు ఏంటంటే అది హెచ్డి ప్రింట్ అని కింద సీట్లు ఉండేవి, మనుషులు లెగుస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ తండేలు అనేటువంటి సినిమాకు మాత్రం చక్కగా మొత్తం ఆడియోతో సహా పర్ఫెక్ట్గా తీసినట్టు చెప్తా ఉన్నారు. సో అది మీకు తెలియక ఎవరికి వెళ్ళిన ప్రింట్ నుంచి ఇది బయటకు వచ్చిందో అని. అప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అన్ని చేస్తున్నారు. ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది, దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి. అది కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మొత్తం ఆ రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్గా. అది వీడియో చేయగానే కోడ్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఏ క్యూబ్ నుంచి రాలేదు అది. బయట ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీరు మొన్న గేమ్ చేంజర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ మొన్నటిదాకా ఏం లేదు. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అరవింద్ గారికి పట్టదు, అరవింద్ గారు తండేల్కి రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ గారు దిల్రాజు గారికో పట్టదు. ఇండస్ట్రీలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడడం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేస్తే ఇంతవరకు రాదు కదా. యాక్చువల్గా అలాగా అనుకుని అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపే ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల. బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ. కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. సార్ మోర్ దెన్ పైరసీ లేకపోవడం కంటే ఓటీటీ నుంచి అమౌంట్ తగ్గి థియేట్రికల్ మీద డిపెండెన్స్ పెరగడం వల్ల మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుకుంటున్నారు. ఎందుకంటే పైరసీ పోయిందంటున్నారు, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు బెటర్ ప్రింట్స్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి కాబట్టి మనకు తెలుసు. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వైడ్ అది ఎక్కువ ఉంటే ఊరుకోండి లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు.